ప్రపంచానికి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పటిష్టంగా ఉండాలి అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తగ్గించాలి అన్నారు. ఆదాయంతో పాటు జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి కృషి చేయాలి అని కోరారు. రాబోయే రోజుల్లో చరిత్ర తిరగరాయడానికి మన దేశంలోనే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇది జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రెండోది, మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ప్రతి ఒక్కరూ టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ వన్ ఏఐ యూస్ కేస్. అంటే యూస్ కేసు వాడుకోవాలి. మీకు నెక్స్ట్ లెవెల్కి పోతే తెలివైన వాళ్ళు ఉంటే మీరు యూస్ కేసెస్ తయారు చేయాలి. అంటే ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఇది కూడా రావాలి. ఫ్యూచర్ అంతా టెక్నాలజీ అండ్ లీడర్షిప్. లీడర్షిప్ కమ్స్ ఇన్ ద ఆంటర్‌ప్రెన్యూర్ అండ్ టెక్నాలజీగా అడాప్ట్ చేసుకుంటే స్కై ఈజ్ ది లిమిట్. ఫ్యూచర్ అంతా కూడా ఇదే ఉంటుంది. అందుకే ఇప్పుడిప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఇంత ఉత్సాహంగా మీరు పనిచేయగలుగుతున్నారు. ఇక్కడ ఈజీ మార్ట్, one of the best organizations. She is doing extraordinary work. I really appreciate her, that enthusiasm. Last time I told her 2,000 people from Kuppam, she is able to mobilize, and also Chittoor district 6,000. She is very inspiring and energetic. రెండో పక్కన కరుణ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఏకత్రాటిపై నడిపిస్తున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ రెండు జరిగితే 100 మందిలో 50 మంది మహిళా ఆంటర్‌ప్రెన్యూర్సే ఉంటారు. అది జరుగుతుంది. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఆ శక్తి మీకుంది. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు అదర్ ఆంటర్‌ప్రెన్యూర్స్లో ఫైనాన్షియల్ అవన్నీ మొబిలైజ్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు అన్నిటికీ, మైక్రో ఎంటర్ప్రైజ్ ఆర్ ఎంఎస్ఎంఈ ఆర్ స్మాల్ ఇండస్ట్రీ అన్నిటికి కూడా 95% గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. 75% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 20% స్టేట్ గవర్నమెంట్, రెండు కలిపి 95% గ్యారంటీ ఇస్తున్నాం. అప్పుడు లోన్ ఇవ్వడానికి పెద్ద రిస్క్ లేదు. రెండోది, డాక్రా ఉమెన్ మనం చూస్తే 0.02% నాన్ పర్ఫార్మింగ్ అసెట్ తీసుకున్న వాళ్ళు 99.78% తిరిగి డబ్బులు పే చేసేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అది ఒక్క డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలే ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైంకి వచ్చినప్పటికీ ఇప్పటికి మీరు చూస్తే 7,424 మంది ఎగ్జిస్టింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. అది మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక కిరాణా కొట్టు కావచ్చు, ఇవన్నీ వాళ్ళందరినీ స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. అదే సమయంలో అవి కూడా మనం చూస్తే దగ్గర ఒక్కొక్క దగ్గర 7,424 మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్సే ఉన్నారు. డాక్రా కానీ, ఈ షాపులు కానీ, ఇవన్నీ ఉండే ఎగ్జిస్టింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్లో కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవడం. మీరు ఫస్ట్ స్టెప్ ఈజ్ కెపాసిటీ బిల్డింగ్. ఎనీ ఇన్ఎఫిషియన్సీస్ you have to correct it. Marketing weaknesses we have to correct. Marketing కాకుండా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ you have to do it. బ్రాండ్ ప్రమోషన్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవడం. ఇలాంటి ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ you have to know. అల్టిమేట్గా ఫైనాన్స్ ఈజ్ వెరీ క్రూషియల్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. అదే సమయంలో రీపేమెంట్ ప్రాంప్ట్గా ఉండాలి. ఎవరైనా ఒకరిద్దరూ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యారో కూడా అనలైజ్ చేసుకొని వాళ్ళని ఏ విధంగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలో మేము చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే రిస్క్ క్యాపిటల్ పెట్టి దానికి కూడా మేము వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఒక 14 లక్షలు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఇంకా 1,10,00,000 మంది మనం కొత్తగా తయారు చేసుకోవాలి. ఇందులో 50 లక్షల మంది డాక్రా ఉమెన్లో వస్తారు. ఒక 50 లక్షల మంది అదర్ ఏరియాలో వస్తారు. రెండోది నాలెడ్జ్ ఎకానమీ కూడా. నాలెడ్జ్ ఎకానమీలో ఇప్పుడు మీరు ఒకసారి చూసి తెలివైన ఉంటే ఎక్కడున్నా ఒక కంపెనీ పెట్టి ఆన్లైన్లోనే
వాళ్ళు మొత్తం వ్యాపారం చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇలాంటి వేరియస్ యాంగిల్స్ ఉంటాయి. ఇది ప్రారంభం. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీన్ని నేను మనసుకు దగ్గర పెట్టుకొని ప్రమోట్ చేస్తున్నా. వేరియస్ ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తున్నాం. ఈరోజు కామన్ బ్రాండ్, ఒకవేళ అవసరమైతే ఒకే బ్రాండ్ కాకుండా లైక్ మైండెడ్ అందరూ కలిసి ఒక బ్రాండ్ పెట్టుకొని ఆ బ్రాండ్నే ప్రమోట్ చేయడం, ఆ బ్రాండ్ క్వాలిటీ దగ్గర నుంచి మార్కెటింగ్ దగ్గర నుంచి బ్రాండ్ ప్రమోషన్ దగ్గర నుంచి యూనిఫామ్గా చేసుకోవడం. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే ఆ కంపెనీలు ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడానికి వచ్చే పెట్టుబడిలో కొంత డబ్బులు దానికే పెడతారు. కొంతమంది 20% పెడతారు, 10% పెడతారు, 30% పెడతారు. ఇవరికి పెట్టి ప్రమోట్ చేసుకుంటా ఉంటేనే మనం మంచి ప్రోడక్ట్ తయారు చేస్తాం. మనం తయారు చేసిన ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అని తెలియాలంటే దాన్ని ప్రమోట్ కూడా